उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठ। అరే పండుగ రోజు మీరు ఏంద్రా ఇట్లా పండుకున్నారు? ఉగాది పండుగ వచ్చింది, ఇప్పటిదాకా సోమరి పొద్దులేక పండుకుంటారు ఏమరా మీరు? లేవరా? అరే నేను వచ్చేంత వరకు లేచి ఉండాలరా, మీరు జల్దీ రెడీ అవ్వాలి. 2000 years later. అరే ఎన్నిసార్లు పండుకుంటారా మీరు? లేవు, జల్దీ లేవు. ఉగాది పండుగ సోమరి పొద్దులేక పండుకుంటారు ఏమరా మీరు? రెండు సార్లు లేపినా లేవరి, స్నానం చేయాలి. నుంచి స్నానం చేయాలి కదా, ఈ రోజైనా చేయండి. స్నానం చేస్తేనే పండుగ లేదంటే కాదా? నిద్రపోయేటప్పుడు లేపుతారేదా? లే మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇంకోసారి తంతే మరి అడుగు పోతాం. ఏంది నాన్న ఇంత పొద్దున్న లేపినావు? ఈరోజు మీ పెళ్లిరా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నిజమా? అరే ఛీ, మీకు ఈరోజు పెళ్లి కాదురా, మీతో అంతా పని చేపియాలి నేను. మరి ఎందుకు లేపిన ఇంత పొద్దున పనుకునేటోళ్ళకి? పండుగ రోజు పొద్దునే లేచి స్నానం చేసి ఇల్లు నూకాలే, తోరణాలు కట్టాలి, మామిడికాయలు తీసుకురావాలి, పచ్చడి చేయాలి, నలుగురికి పోయాలి. పండుగ రోజు అంటే అందరికి పోలేలు చేయాలి, అందరికి తినిపియాలి. అప్పుడే ఉగాది పండుగ, కొత్త సంవత్సరం మనకు వచ్చింది అన్నట్టు. సోమవారం పొద్దు లేక పండుకుంటారేమరా మీరు? పండుగ అంటే తినడం తప్ప ఇంకేం తినట్రా? అదే మేము పెద్ద మనుషులు చెప్పింది మీరు వినాలి. వింటే పండుగ రోజు తెలుస్తుంది మీకు. ఉగాది రోజు అనవసరంగా ఉన్నాం రా, కాలేజ్ ఉన్నా అయిపోయింది. పని అంతా చేయాలి. అరే మంచి గుడురా, ఆడపిల్లలైనా మంచి గుడుస్తారు మీతోటి, మీకంటే ఆడపిల్లలే మంచి గుడుస్తారు. ధ్యానం చేసింది చాలు గాని మంచి గుడు, లేకపోతే బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. అరే ఉగాది పచ్చడి పెట్టుండ్రా, మంచిగా చేయాలి, లేకపోతే మీది అయిపోద్ది. చేసేదే పని, నేను మళ్ళీ బొంగుల కాంట్రిబ్యూషన్ ఇయ్యకు. ఇంకో కొంచెం సందర్భ పోయాలని నేను పని చెప్తా చెయ్యా. అరే ఏం కోస్తున్నారా? మామిడికాయ షేప్ ఒకటే రకంగా రావాలి, లేకపోతే షేప్ అయిపోద్ది మీకు. అదే అరే అదేంద్రా అది? మామిడికాయ కాదురా, అది పొప్పడి పండు. పొప్పడి పండుకు మామిడికాయ కూడా తేడా తెలియదు అరా మీకు? ఇది పండుది అంతే. మామిడికాయ తోటి మామిడికాయ పచ్చడి చేస్తారు ఉగాది రోజు, కానీ పొప్పడి పండు తోటి చేయరా. వెళ్ళి పప్పలేంద్రా మీరు? మామిడికాయ కాదు, అది పొప్పడి పండు. మామిడికాయలో పచ్చడి చేయాలంటే మనకు టామరెండ్ అంటే చింతపండు, అల్లం వెల్లిగడ్డ, ఇవన్నీ అవన్నీ కాదురా. మీరు అంత అట్లా ఏం చేస్తున్నారా మీరు? మటన్ మసాలా కాదు మీకు, ఇది ఏమంటారు, మామిడికాయలు, పోసిత్తులు, తర్వాత టామరెండ్ అంటే చింతపండు, ఇంగ్లీష్ లో టామరెండ్ అంటారు. చింతపండు దాన్ని మొత్తం పులుసు చేసి, చేపల పులుసు కాదురా, పులుసు లాగానే చేస్తారు దాన్ని, కానీ చేపల పులుసు కాదు. మంచిగా చేయకపోతే మంచిది మీది అయిపోద్ది, మీ షేప్ అయిపోద్ది. ఇప్పుడు ఇది మామిడి పండు కాదుగా, మరి మర్చి పెట్టుకోవడమే అది. నమస్తే బాబు, లోపల రా.
అరే బాబు, ఉగాది పండుగ రోజు వచ్చి నువ్వు ఉగాది పచ్చడి తాగురా బాబు. వివరంపులు చేసి ఉగాది పచ్చడి మా పిల్లలే రా బాబు, మా పిల్లలే ఉగాది పచ్చడి చేసి. అది మేమే. ఈ ఉగాది పచ్చడి చేసింది మేమే. అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది. అబ్బా స్మెల్ మస్తు వస్తుంది. అబ్బా ఈరోజు మీకు ఇక మంచిగా పండుగనే ఇవాళ ఇవి మర్చిపోయినా ఇది కూడా కనిపిస్తాం, మంచి టేస్ట్ వస్తుంది. ఓకే రెండు మిరపకాయలు కూడా ఇట్లా వేయాలి. ఇట్లా వేసేసినామంటే మంచిగా కలర్ఫుల్ కనిపిస్తుంది. ఏ కరేపాకేవా ఒకసారి కలెక్ట్ మర్చిపోయినా. వెరీ గుడ్. ఎట్లేదు ఇట్లా ఇట్లా. ఓకే రైట్ రైట్ Yes. yes exactly. మంచిగా అయిపోయింది. యా స్పూన్ అయిపోయింది ఉగాది పచ్చడి. చూడండి ఎట్లుందో. మీకు పండుగ రోజు స్పూన్ తీసుకురా. ఫస్ట్ డాడీకి తినిపిద్దాం. డాడీ తిన్నాకనే మనం తినాలి. అమ్మ బాబాయ్ ఏ డాడీ. అవును, ఇప్పుడు డాడీకి పెట్టి మంచిగా సర్ప్రైజ్ ఇద్దాం. ఏ ఫస్ట్ నేను పెడతా. సరే పెట్టు. మంచిగా చూస్తాం. టెంప్టింగ్ అనిపిస్తుంది. ఈ తాగానే డాడీ మొత్తం చెమ్ము ఉగాది పచ్చడి అరా ఇది. ఆ, కొంచెం మొత్తం డాడీ నీకోసం చేసిన చెమ్ము మొత్తం అడగొద్దు, మళ్ళీ టేస్ట్ చేసినాక నువ్వు. మాకు సరిపోదు. నీకు టేస్ట్ తెలుస్తుంది. వానికి తినిపిద్దాం. ఏ పట్టుకో ఉగాది పచ్చడి. ఉపవాసం రా ఉపవాసం అయితే తిడతారా ఉపవాసం రా మీ ఇంట్లో వాళ్ళు కూడా తీసుకోపో పార్సల్. వద్దురా దాదా వేసుకో తీసుకో. అదే మామిడికాయ ముక్కలే అదే. ఏ తాగాలి. ఏ తాగాలి. ఉమ్మా దేవుని మింగాలి మింగు. మింగాలి. వెళ్ళిపోతారు. మనం ఇంత మంచి చేసినాం. సరే ఒకసారి చూడు, నువ్వు టేస్ట్ చూడు ఎట్లున్నావు. టేస్ట్ గా చూడమే 5 స్టార్ రేటింగ్ మనది. అంతే. ఎక్కువ మస్తు ఉంటది. ఏదో తేడాగా ఉందేంటి? నో కామెంట్స్. మాట్లాడుకోవటాలు లేవు. బ్లాక్ బస్టర్ అంటావు. ఒక్కని టేస్ట్ చేసి నాకు వద్దురా. ఎయ్ हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ?